అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈరోజు మీ ముందుకు మార్కెట్ కంటే ధర తక్కువలో 2 ఓపెన్ ప్లాట్లు, డైరెక్ట్ ఓనర్ ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్లాట్‌లొచ్చేసి మనకు ఇటు విజయవాడ హైవేకైనా సరే, ఇటు మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్‌కైనా సరే, రెండిటికి మధ్యలో ఉన్నటువంటి అనాజ్‌పూర్‌లో ఉంటాయి. ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా మార్కెట్ కన్నా ధర తక్కువుంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇదొక ప్రమోషన్‌డ్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి గానీ, ఇతర ఏ వ్యక్తి నుంచి గానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. మొదటి ప్లాట్ యొక్క వివరాలు క్లియర్‌గా తెలుసుకున్నట్టయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకు అనాజ్‌పూర్‌లో ఉంటుంది. అనాజ్‌పూర్ అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం కిందకి వస్తుంది. అనాజ్‌పూర్‌లోని మనకు అన్మోల్ లేఅవుట్లు ఉంటుంది. అన్మోల్ లేఅవుట్ అనేది మనకు హెచ్ఎండి లేఅవుట్. హెచ్ఎండి నార్మ్స్ ప్రకారము 40 ఫీట్ రోడ్సు, మనకు 30 ఫీట్ రోడ్సు, ఓవర్ హెడ్ ట్యాంకు, కరెంటు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజు, పార్కు టోటల్ డెవలప్‌మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ప్లాట్ యొక్క చుట్టుపక్కల రోడ్డు కనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే ఇది మెయిన్ అనాజ్‌పూరు బస్ స్టాప్. ఆ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో చేరుకోవచ్చు. అదే విధంగా ఏదైతే ఈ రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ అనాజ్‌పూర్ నుంచి మనకు అబ్దుల్లాపూర్ మెటు విజయవాడ హైవేకెళ్ళే కనెక్టివిటీ రోడ్డు. ఆ రోడ్ మనకు కేవలం 400 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇక్కడి వరకు మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ నుంచి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇటు ఎగ్జిట్ నంబర్ 11 అయినా, 12 అయినా సర్వీస్ రోడ్ వచ్చేసి మనకు 6.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక మనం ప్లాట్ యొక్క వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ ప్లాట్ 199 గజాలలో ఈస్ట్ ఫేస్‌లో మీరు చూస్తున్న రోడ్ వచ్చి మనకు 40 ఫీట్ రోడ్ ఇది. ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్ విషయానికొస్తే రోడ్ ఫేస్ వచ్చేసి మనకు 42 ఉంటుంది. లోతు వచ్చేసి మనకు 49.6 ఉంటుంది. ఫ్లాట్ నంబరు 157 ఫ్లాట్ నంబరు. 199 గజాల్లో ఈస్ట్ ఫేస్‌లో 40 ఫీట్ రోడ్‌తో ఉంటుంది. టోటల్ డెవలప్‌మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎగ్జాక్ట్‌లీ మన ప్లాట్ వెనక ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఇది అనాజ్‌పూర్‌కి సంబంధించిన ఇల్లులు. చాలా అద్భుతంగా ఉంటుంది. దీని రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రూ. 18,000 గజం చెప్తున్నారు. 18,000 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మనకు 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి ఓనర్ ప్లాటు, మార్కెట్ కంటే ధర తక్కువ ప్లాటు మీ ముందు తీసుకొచ్చాను. ఇక రెండవ ప్లాట్ యొక్క వివరాలకెళ్ళినట్టయితే ఈ ప్లాట్ కూడా మనకు అనాజ్‌పూర్‌లోనే ఉంటుంది. కానీ జీపీ లేఅవుట్‌లో ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ప్లాట్ వివరాలకెళ్ళినట్టయితే 240 గజాలలో వెస్ట్ ఫేస్‌లో 30 ఫీట్ వైర్ రోడ్‌తోని 36x59.5 డైమెన్షన్స్‌తోని చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఫ్లాట్ ముందు కూడా సీసీ రోడ్ అయిపోయింది. మనకు మున్సిపల్ వాటర్‌కి సంబంధించిన కలెక్షన్స్ కూడా రావడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దాని రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 13,500 చెప్తున్నారు. 13,500 స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఈ రేట్ కూడా మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ 2 ప్లాట్ల యొక్క లొకేషన్ రావాలన్నా, దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఓనర్‌కి ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. డాక్యుమెంట్ పరంగా అయినా సరే, లోన్ పరంగా అయినా సరే ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్‌కి ఫోన్ చేయగల మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్‌గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థాంక్ యూ. ధన్యవాదములు.